లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వితౌట్ సరిత గారి ట్యాగ్ లైన్ మీ అంతటా మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు తమిళనాడులో. నాట్ ఓన్లీ తమిళనాడు, తెలుగులో కూడా ఆఫ్టర్ అఖండ అందరికీ తెలుసు. అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు కూడా. She's always my godfather. She's always my inspiration. She's a strong woman. ఇవాళ ఇటువంటి భర్త నాకు దొరికాడు అంటే ఇట్ ఇస్ మై సిస్టర్ ఉంది డెఫినెట్లీ. తను చూసిన పెళ్ళే కదా ఇది. గ్రేట్. సో ఇట్ ఇస్. ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు కదా మేడం కంప్లీట్గా. అవును, అర్జున్ లాస్ట్ మూవీ అనుకుంటా. అలాంటి రోల్స్ మీకు చేయటం ఇంట్రెస్టా? చాలా చేశారు కదా ఇక్కడ. మరుద్ అని ఒక పిక్చర్ చేశాను కదా. ఇట్స్ నాట్ ఎ నెగటివ్ రోల్, బట్ ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్తో ఉన్న రాధికా గారును నేను చేశాను. ఓకే. మరుద్ అని ఉంది, సన్ నెక్స్ట్లో ఉంది. మీరు టైం ఉంటే చూడండి ఎప్పుడైనా. ఇలా ఒకటి పెట్టుకొని అదే ఏంటి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేస్తాను. రాధికా గారితో చేశాను. టగ్ ఆఫ్ వార్ మా ఇద్దరికి చేశా. బట్ కే బాలచంద్ర గారి డైరెక్షన్ లో ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఆయన నా రీఎంట్రీ ఫర్ దూరదర్శన్, బాలచంద్ర గారి దూరదర్శన్, జస్ట్ ఆఫ్టర్ మై మ్యారేజ్ అనమాట. అది చేసేటప్పుడు ఐ వాజ్ హార్డ్లీ 14 years. తెలుగులో చేసేటప్పుడు చిన్న ఐ వాజ్ డూయింగ్ 8th standard చదువుతున్నాను అప్పుడు. వాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ లాంటిది. దెన్ 10 years గ్యాప్, అండ్ దెన్ సో మెనీ ఇయర్స్ గ్యాప్. అలా అంటే మీ టాలెంట్ చూసి మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఎవరని చెప్తారు? యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత నాకు బాలచందర్ గారి డాటర్ ఇన్ లా గీతా కైలాసం అని ఆవిడ చేసింది నాకు ఫోన్ చేసి, ఇట్లా దూరదర్శన్లో కడవులకు కోం వందదని ఒక ప్రైవేట్ ఏమంటారు పివోటల్ రోల్ అమ్మా, మీరు చేస్తే బాగుంటుంది అని నేను అన్నాను. నేను ఎక్కడ చేశాను ఈ మధ్యకాలంలో చేయలేదు. లెనిన్ గారు ఉన్నారు కదా, ఎడిటర్ లెనిన్, ఆయన 30 కోడి ముఖంగళ్ళని ఎక్కడో నన్ను చూసి టీవీ సీరియల్ పండ్రియా అని అన్నారు. అప్పుడు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. టెలివిజనే కదా అని చెప్పి నేను ఐ డిడ్ దట్ 30 కోడి ముఖంగళ్ళని. దూరదర్శన్ అప్పుడు చాలా ఫేమస్గా ఉండింది అది. ఇట్ వాజ్ రిమార్కబుల్ క్యారెక్టర్ అనమాట. సో దాట్ అది చూసుంటారు ఒకవేళ. మిన్బింబంగల్లో నన్ను అడిగినప్పుడు అది ఒప్పుకున్నా. ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ టైటిల్ రోల్స్ ఆన్ ద టెలివిజన్. ఆ తర్వాత లక్ష్మీ రామకృష్ణన్ ఆరోహణం వాజ్ మై పీక్. దెన్ నేను ఈ పాటికి దగ్గర ఒక 500 ఫిల్మ్స్ అయినా చేసి ఉండాల్సింది. I have done only 35 films in my life. Okay. Only 35 films. Maybe television lo chuste maybe oka 5-6 years untaru. No, I have done about some 10. Maybe I would have done about some 25,000 episodes. Chesuntanu okala anni kalipi. Alagi anedi it was the most super hit serial. అమ్మ అని తెలుగులో కూడా వచ్చింది. అదే ఇట్ వౌండ్ అప్ వెరీ సూన్. అలా వచ్చినాయి. బట్ ఐ డిడ్ నాట్ డూ లాట్ ఆఫ్ రోల్స్ బికాస్ ఆ టైంకి నేను చేయలేకపోయాను. బికాస్ పిల్లలకి 10th ఎగ్జాము, +2 ఎగ్జాము, ఆ ఎగ్జామ్ ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దెమ్. ఈయన ఉండట్లేదు కదా. సో అలా నేను చాలా మంచి ఎమ్డన్ మగన్, శరణ్య గారు చేసిన సగం పిక్చర్లు నేను చేయాల్సినవి. ఇట్ వెంట్ టు హర్. సో నో రిగ్రెట్స్. నేను ఉండటం మూలానో ఏమో మరి పిల్లలు చక్కగా పెరిగి మంచి మనస్తత్వం గల పిల్లలు అనిపించుకుంటారు. తెలుగు బాగా నేర్చుకున్నారా? ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడి ఈ అలవాటు. పెద్ద పిల్ల తెలుగు మాట్లాడుతుంది. తెలుగు తమిళ్ నా సెకండ్ డాటర్కి తెలుగు అంతగా రాదు. బట్ షీ కెన్ మేనేజ్ అన్నమాట. బట్ మేడం ఇప్పుడు తెలుగులో వస్తుంది తొందరగా. ఓకే. చిన్న పాప కూడా